కామయే తావకత్వేన పరిచర్యానువర్తనం నిత్యకింకరభావేన ప్రతిగృహీష్వ మాం ప్రభో. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా గోవిందుడి యొక్క ఆరాధన కన్నా మిన్న మరొకటి ఏదీ కూడా లేదు. విశేషించి ఈ మాఘమాసం విశేష పర్వదినములకు, శుభకార్యములకు మనందరికీ కూడా అనువైనటువంటి మాసం. ఈ రోజున రథసప్తమి మరుసటి రోజు అయినటువంటి ఈ రోజున భీష్మాష్టమి అనే ఒక పర్వదినాన్ని మనం చక్కగా జరుపుకోవాలి. భీష్మ పితామహుడు ఎంత గొప్పవారో మనందరికీ కూడా తెలుసు. నిజానికి తండ్రికి ఆనందాన్ని కలిగించడానికి తాను ఒక గొప్పదైనటువంటి సంకల్పాన్ని తీసుకొని భీష్మించుకున్నటువంటి వాడు భీష్మ పితామహుడు. ప్రతి నిత్యము కూడా కేవలము ధర్మానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని గడిపేస్తూ తన జీవితపు ప్రతి ఒక్క క్షణాన్ని కూడా ధర్మానికే అంకితం చేసినటువంటి మహానుభావుడు భీష్మ పితామహుడు. అటువంటి భీష్మ పితామహుడు మహాభారత యుద్ధంలో అంపశయ్యపై పడుకున్నటువంటి ఆయన చివరికి ఉత్తరాయణం వచ్చేంత వరకు కూడా వేచి చూసి ప్రాణములను విడిచిపెట్టాడు. అటువంటి భీష్మ పితామహుడికి, ధర్మరూపుడైనటువంటి ఆ భీష్మ పితామహుడికి ఈ భీష్మ అష్టమి రోజున మనం కనుక అంత జలం తీసుకుని తర్పణం కనుక విడిచినట్లయితే మనందరి యొక్క సంతానానికి ఒక రక్షణ కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. సంతానము లేని వారికి సత్సంతాన ఫలప్రదముట, సంతానము ఉన్నవారికి వారి యొక్క సంతానమునకు రక్షణ కలిగిస్తుందట ఈ రోజున మనం ఆచరించేటువంటి ఆ భీష్మ తర్పణ విధి. ఇది ఈ రోజున విశేషం. మనందరం కూడా తప్పక ఆచరించవలసినటువంటి ఒకానొక గొప్ప కార్యం. ఎందుకండి ఇవన్నీ ఆచరించాలి? మాకు భీష్ముడికి సంబంధం ఏముందండి? ఆయన ఏమైనా మా ముత్తాతగారా, లేకపోతే మా వంశంలో పుట్టారా? మాకేముందండి సంబంధము అనంటే, అయ్యా ధర్మరూపమైనటువంటి సంబంధం ఉన్నది మనకు. మన వేదోక్తమైనటువంటి ధర్మాన్ని నమ్మి ఆ ధర్మం కోసమే తన జీవితంలో ఉండేటువంటి సకల ఆనందములను కూడా త్యాగం చేసి ధర్మం అంటే ఇలా ఉంటుందని నిలబెట్టి ఒక గొప్పవాడైనటువంటి ధర్మశీలిగా ఉన్నటువంటి ఆయనకు గనక మనం ఈ కార్యం చేస్తే మన కుటుంబం కూడా ధర్మ మార్గంలో ముందుకు వెడుతుంది.
ధర్మానుగుణమైనటువంటి ఆనందములను అనుభవించడానికి మనందరికీ కూడా యోగ్యత కలుగుతుంది అంటూ చాలా విశాల దృక్పథంతో మన పెద్దలు ఈ కార్యమును ఈ రోజున ఆచరించమన్నారు. మరి ఈ కార్యాన్ని మనమందరం కూడా ఆచరించే ప్రయత్నం చేస్తూ భగవంతుడిని ఈ విధంగా మనం శరణాగతి చేద్దాం. కామయే తావకత్వేన పరిచర్యానువర్తనం. గోవింద, నాకు ఈ లోకంలో ఏది కూడా అవసరం లేదు. నేనేమి దుర్యోధనులాగా అందరి రాజ్యము నాకే కావాలి అని నేనేమి కోరుకోవను. నాకంత ఆశ లేదు. నాకు ఒకటే కావాలి. కామయే తావకత్వేన పరిచర్యానువర్తనం. నేను నీవాడను అని అనుకొని నీవు కూడా నన్ను ఇతను నావాడే అని అనుకునేలాగా ఉంటూ నీ దగ్గర అంత సేవ చేసుకోగలిగే భాగ్యం ఉంటే చాలు, ఇంకేది కూడా అవసరం లేదు నాకు. అలా అర్జునుడు అనుకున్నాడు. నాకేమీ వద్దయా, కేవలము నీవాడిగా ఉంటే చాలు, నాకు ఇంకేది కూడా వద్దన్నాడు అర్జునుడు. అర్జునుడు ఆ మాట అనేసరికి అర్జునుడికి రథసారథైపోయాడు గోవిందుడు. చూశారా, భక్తిలో ఉండేటువంటి గొప్పతనం అలాంటిది. అదే దుర్యోధనుడికి రథసారథిగా ఎందుకు పోలేదు స్వామి? అర్జునుడికే రథసారథిగా ఎందుకు వచ్చాడు స్వామి? దానికి కారణం అర్జునుడు అనుకున్నాడు, నేను నీవాడిగా ఉంటాను, నీ సేవలో ఉంటానన్నాడు. నేను నీవాడిగా ఉంటాను, నీ సేవలో ఉంటాను అంటే భగవంతుడు ఆ విధంగా కరిగిపోతాడు. అయితే పైదికి బయటికి నటించరాదు, నిజంగా హృదయాంతరాళాల్లో ఆ భావనతో ఉండాలి. అలా అర్జునుడు ఉండగలిగాడు. అందుకే అంటున్నారు, కామయే తావకత్వేన పరిచర్యానువర్తనం నిత్య కింకర భావేన. అది కూడా ఎలా ఉండాలి? నిత్య కింకర భావేన. నీకు ఎప్పుడు నీ కింకరుడుగానే నేను ఉండాలి. నిద్రపోతున్నా, లేచినా, తింటున్నా, ఏ పని చేస్తున్నా నేను నీ కింకరుడుగానే ఉండగలిగేటువంటి భాగ్యం ఇవ్వు. నిత్య కింకర భావేన ప్రతిగృహీష్వ మాం విభో. నిత్య కింకరుడుగా నన్ను నీవు తీసుకో చాలు, ఇంకేది అవసరం లేదు నాకు ఈ లోకంలో. ఇది కదా నిజమైనటువంటి భక్తి భావనలో ఉండేటువంటి మాధుర్యం. మరి ఈ మాధుర్యాన్ని మనం అందరం కూడా అనుభవించే ప్రయత్నం చేస్తూ నిత్య కింకరుడుగా తీసుకోమని ఆ భగవంతుణ్ణి, గోవిందుణ్ణి మనం అందరం కూడా కోరుకుంటూ ఈ భీష్మ అష్టమి పర్వదినాన ఏదైతే విశేష ధర్మము భీష్మ తర్పణాది క్రియలు చేయమని మనకు శాస్త్రం చెప్పిందో ఆ కార్యములను కూడా మనం ఆచరించే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మాఘమాస శుక్లపక్ష అష్టమి తిథి. ఈ రోజున ఈ అష్టమి తిథికి అధిదేవుడు శివభగవానుడు. ఈ రోజున పరమశివుడి యొక్క ఆరాధనం చక్కనైనటువంటి జ్ఞానమును మనందరికీ కూడా అందజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రమునకు అధిదేవతలు అశ్విని దేవతలు. వారి ఆరాధన ఆయురారోగ్యాల్ని కలగజేస్తుంది మనకు. అదేవిధంగా ఈ రోజున వారము సోమవారం. అటు చూడండి, అష్టమి తిథికి పరమశివుడే అధిదేవత. సోమవారము పరమశివుడికి విశేషమైనటువంటి దినం. ఈ రోజున పరమశివుడి యొక్క ఆరాధన ఆచరించడం, అది కూడా ఈ మాసము మాఘమాస శుక్లపక్ష అష్టమి కనుక భీష్మ పితామహుడికి విశేషమైనటువంటి తర్పణాది క్రియలు, అర్ఘ్యక్రియలు ఆచరించడం కూడా మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం. మరి ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని, ధర్మరూపమైనటువంటి మన కర్తవ్యాన్ని మనమందరం కూడా అవగతం చేసుకొని ఆ కార్యములను ఆచరిస్తూ గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే
సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా. సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో ఈనాడు శ్రీ ప్రతిపాది భయంకరం అన్నన్ స్వామివారు ఎలా స్వామివారిని స్తోత్రం చేశారు, ఆ సుప్రభాతం యొక్క వైభవం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి సుప్రభాతాన్ని మనం వింటూ ఉంటాం. ఆ సుప్రభాతాన్ని రచించినటువంటి మహనీయులు ప్రతిపాది భయంకరం అన్నన్ స్వామివారు ఎంతో హృద్యమైనటువంటి పద్యాలతో స్వామిని స్తోత్రం చేశారు. అందులో ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ పూగద్రుమాదిసు మనోహర పాలికానాం ఆవాతి మందమనిలః సహ దివ్యగంధైః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. శేషాద్రిశేఖర విభో, శేషాద్రి అని ఆ కొండకు పేరు. ఆదిశేషుని యొక్క రూపంలోనే కొండ కూడా ఉంటుంది. అందువల్ల ఆదిశేషుడే అక్కడ ఉన్నాడు, భగవంతునికి సకల విధమైనటువంటి కైంకర్యాన్ని చేస్తూ ఉన్నాడు. అటువంటి శేషాద్రి శేఖరమునకు విభుడైనటువంటి ఓ వెంకటేశ, నీకు సుప్రభాతం అన్నారు. ఎవరెవరు స్వామివారి కైంకర్యం చేస్తున్నారు? దేవతలందరూ కూడా ఆ దేవదేవుని కైంకర్యానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మనం తెలుసుకోవాలి. ముక్కోటి దేవతలందరూ కూడా తిరుమల క్షేత్రానికి వచ్చి చేరుతున్నారు. యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులందరూ కూడా స్వామివారి కైంకర్యంలో పాలు పంచుకుంటున్నారు. అటువంటప్పుడు ఈనాడు ఆ వాయుదేవుడు అతడు ఎలా కైంకర్యం చేస్తున్నాడు? ముఖ్యంగా వాయువుకు ఉన్నటువంటి సామర్థ్యం ఏమిటి అంటే చల్లగా వీచాలి. కొన్నిసార్లు వేడి గాలులు కూడా ఉంటాయి. ఈ చల్లని గాలి ఏదైతే ఉందో అది అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మనం తీసుకోవాలి, ఆ అనుకూలమైనటువంటి వాతావరణం అనేది ఉంటే మనకు అన్నీ అనుకూలంగానే ఉంటాయి. ప్రతికూల పరిస్థితులు ఉండకూడదు అన్నారు. అందువల్ల ఈ వాయువు ఏం చేస్తుందంటే ఈషత్ ప్రఫుల్ల, ఈషత్ అంటే కొద్దిగా, ప్రఫుల్లం అంటే వికసించినటువంటి, అంటే సంపూర్ణ వికాసం కలిగిందనుకోండి, ఆ సమయంలో సువాసన పెద్దగా రాదు, అంతా వెళ్ళిపోయి ఉంటుంది. అందువల్ల ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ, సరసీరుహం తామర పుష్పం, ఆ తామర పుష్పం నుండి అలాగే నారికేళ పూగద్రుమ ఆది, ఆ నారికేళం కొబ్బరి పోక, అదే ప్రకారం ఆ పోక చెట్టు ఏదైతే ఉందో పూగద్రుమ అన్నప్పుడు ఆ పోక చెట్టు ఇవన్నీ కూడా అచ్చటి నుండి పూగద్రుమాది సుమనోహర పాలికానాం, అందమైనటువంటి ఆ ఇది ఏదైతే ఉందో గుత్తులు గుత్తులుగా ఉంటాయి. తద్వారా సుమనోహర పాలికానాం ఆవాతి మందమనిలః సహ దివ్యగంధైః, అచ్చటి నుండి దివ్యమైనటువంటి గంధాన్ని స్వీకరించి అలా హాయిగా ఆవాతి మందమనిలః, చిన్నగా మెల్లగా అది వీస్తున్నది అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. వాస్తవంగా చూస్తే ఆ ఉదయకాల మారుతం ఎలా ఉన్నది, అవి ఆ తామర పూల నుండి నారికేళ పోక మొదలగు వృక్షముల నుండి సుగంధములను గ్రహించేది వీస్తున్నది అన్నారు. ఇచ్చట ఆ పోక అనేది వృక్షముల యొక్క గుత్తులు. ఆ వివాహ సందర్భంలో ఆ నవధాన్యమునకు అదే ప్రకారం మట్టి పాత్రలో ఉంచి అది మొలకెత్తిన తర్వాత ఆ సన్నివేశాన్ని చెప్పడం అనేది మనకు వ్యాఖ్యాతులు తెలియజేస్తున్నారు.
బాగుగా వికసించినటువంటి పుష్పం నుండి అంత పెద్దగా సువాసన రాదు. ఈషత్ ప్రఫుల్ల అని ప్రయోగించారు. అంటే అప్పుడప్పుడే వికసిస్తూ ఉన్నది, సంపూర్ణ వికాసం లేదు, కాస్త ముడుచుకొని కాస్త వికసిస్తూ ఉన్నది కనుక అది చాలా అక్కడి నుంచి ఒక అద్భుతమైనటువంటి గంధం వస్తున్నది. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళం. అదే ప్రకారం తిరుమల క్షేత్రంలో ఆ వృక్షములు, లతలు, అలాగే అన్నీ కూడా అప్రాకృతములు అని పురాణాలు తెలియజేస్తున్నాయి. తిరుమల క్షేత్రానికే ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏమిటి అంటే అచ్చట ఉన్నటువంటి ఆ ప్రకృతి సంబంధమైనటువంటి అన్నీ కూడా అప్రాకృతములే అనేసారు. ప్రకృతి సంబంధమే, కానీ క్షేత్ర వైభవాన్ని బట్టి అవి అన్నీ కూడా అప్రాకృతములే అనే విషయాన్ని అన్నన్ స్వామి వారు తెలియజేస్తూ, అందువల్ల ఆవాతి మందం అనిలహ, సంస్కృతంలో అనలహ అంటే అగ్ని, అనిలహ అంటే వాయు. అందులో ఏదైనా కాస్త తేడా వస్తే అర్థం మారిపోతుంది. అందువల్ల అనిలహ ఆ వాయువు, మందం మందం నుదతి పవన అని చెప్పిన రీతిగా మెల్లగా వీచిందంటే హాయిగా ఉంటుంది. అదే వేగంగా వీస్తే మనకు కష్టం వస్తుంది. ఇప్పుడు కూడా శాంతానుకూల పవనశ్చ శివశ్చ పంథాః అని పెద్దవాళ్ళు ఆశీర్వాదం చేస్తారు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో కణ్వ మహర్షి శకుంతలను పంపించే సందర్భంలో శాంతానుకూల పవన, శాంతంగాను అనుకూలంగాను ఉన్నటువంటి వాయు, అదే ప్రకారం నీకు శివశ్చ పంథాః, నీ యొక్క మార్గమంతా కూడా మంగళమయం కానీ అని ఆశీర్వాదం చేసినట్టు ఇక్కడ దివ్యగంధై అనేటువంటి ప్రయోగాన్ని చేశారు. ఈ దివ్యగంధం అనేది ప్రాకృత గంధం కాదు, ఇది దేవగంధము, దివ్యమైనటువంటి గంధం అని తెలియజేశారు. అలా ఈ శ్లోకాన్ని మనం స్వామివారి దగ్గర పఠిస్తూ ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పల్లెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. జీవాత్మ పరమాత్మల తత్వాన్ని మనం బాగా విశ్లేషించి ఆలోచిస్తే చాలా తక్కువ పరిధి కలిగిన వాడు జీవుడు, అనంతమైనటువంటి విస్తృతి కలిగిన అనంతుడు పరమాత్మ, ఆది మధ్యాంతరహితుడు, అప్రమేయ ప్రభావ భావనాతీతుడు, అఖండ ఐశ్వర్య సంపన్నుడు. కాబట్టి అణువులో అణువై మహత్తులో మహత్తై ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని పూర్తిగా వర్ణించాలంటే ఎవరితరమూ కాదు. అశితగిరి సమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే సురతరు వరశాఖ లేఖిని పత్రముర్వీ లిఖతయది గృహీత్వా శారదా సార్వకాలం తదపి తవ గుణానామీశ పారం నయాతి. కాటుక కొండ ఎంత పెద్ద కొండో మనం చెప్పలేం,
నల్లని కాటుక కొండ తీసుకొచ్చి సముద్రంలో కరగించి సప్త సముద్రాల్లో ఒకే చోట చేర్చి అందులో ఆ కొండ వేసి కరగిస్తే మంచి ఇంకు తయారవుతుంది. ఆ ఇంకు తీసుకొని కల్పవృక్షం యొక్క కొమ్మతో ఈ సమస్త భూమండలాన్ని పత్రంగా చేసుకొని సరస్వతీదేవే రాయడం ప్రారంభించిందనుకోండి, అప్పుడు కూడా పరమాత్మతత్వాన్ని పూర్తిగా వర్ణించడం తరం కాదు అని పుష్పదంతాచార్యుల వారు చెప్పారు. అటువంటి ఆదిమధ్యాంతరహితుడైనటువంటి ఆ పరమతత్వాన్ని సాక్షాత్తు సరస్వతీదేవి ఇంత సామగ్రి చేకూర్చుకొని కూడా పూర్తిగా రాయలేదు, వర్ణించలేదు అంటే మన ఓటి వాళ్ళం ఎంత. కాబట్టి మన పాంచభౌతిక శరీరానికి ఎంత శక్తి ఉన్నదో ఆ శక్తినే మనం సద్వినియోగం చేసుకొని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. కాబట్టి నోరారా ఆ భగవన్నామ సంకీర్తనం చేయాలి. తాళ్లపాక అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలు ఎందుకు చెప్పాడు? మనం నోరారా పలకడానికి చెప్పుకోవడానికే. గాయకులు పాడుతూ ఉంటే వింటూ ఉంటే శ్రవణం చేసినా కీర్తనం చేసినా మననం చేసినా అన్నీ కూడా పరమాత్మకు ప్రీతికరములైనటువంటి అంశాలనే భాగవతం చెప్తూ ఉంది. కాబట్టి సాక్షాత్తు సరస్వతీదేవే అంత సామగ్రితో ఆ పరమాత్మ తత్వాన్ని వర్ణించలేదు అని ఆచార్యులు చెప్తూ ఉంటే మనము మన శక్తి కొలది మనం ప్రయత్నించాలి. ఎప్పుడు భగవన్నామ సంకీర్తనాన్ని మనసులో అనుసంధానం చేసుకోవడం వల్ల ఒక ఔచిత్యము, జీవితంలో ఒక అభద్రతాభావం కూడా మనకు తొలగిపోతుంది. ఔచిత్యంతో కూడినటువంటి క్రమశిక్షణాయుత జీవనం కూడా మనకు అలవాటు అవుతుంది. అనుష్ఠానబంధురమైనటువంటి జీవన విధానంలోనే మన జీవితం గడిచిపోవాలి. అలా గడిచిపోవాలంటే పరమాత్మపై విశ్వాసం ఉంచి ఆ పుష్పదంతాచార్యుల వారు చెప్పినట్టుగా ఎప్పుడూ భగవన్నామ సంకీర్తనకు, భగవద్ ఉపాసనకు, భగవత్ ప్రీతికరములైనటువంటి కర్మయోగానికి మనం బద్ధులమై ప్రవర్తించాలి. అటువంటి నిబద్ధత మనకున్నప్పుడు తప్పకుండా ఆ పరమాత్మ మనల్ని కరుణాకటాక్షాలతో పరిపాలిస్తాడు. మన సమస్యలు ఆయన స్వీకరిస్తాడు. కాబట్టి రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా మీరు ఏ రూపంలో ఆరాధిస్తారో పరమాత్మని అది ఆయా జీవుల యొక్క ఎంపిక, వారి యొక్క ఐచ్ఛికాంశము. కానీ భక్తి మాత్రం ప్రధానం. ఏకాగ్రతాబంధురమైనటువంటి చిత్తవృత్తితో కూడినటువంటి భక్తి మాత్రము మనసులో ప్రతిష్ఠించుకొని ఆ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో కూడినటువంటి సంస్కారంతో ప్రవర్తించినప్పుడు తప్పకుండా మన మనస్సు రామ, కృష్ణ, గోవింద, నారాయణ అని ఆ పరమాత్మ యొక్క తత్వం వైపు మళ్ళీపోతుంది. ఎందరో భక్తులు భాగవతులు కీర్తించారు కదా, శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర అని కుంతీదేవి, అలాగే ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీకాదులు కీర్తించారు. ఎందరో భాగవతోత్తములు కీర్తించారు, వాగ్గేయకారులు కీర్తించారు, సంగీత సాహిత్య సమ్మేళనాలతో అనేక కావ్యాలలో వర్ణించారు. ఎంత వర్ణించినా కానీ తనివి తీరినటువంటి మహత్వం కలిగిన దేవదేవుడు, ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళ మూర్తిని మన మనసులో స్మరించుకుంటూ ఈ విధంగా నామ సంకీర్తనం అనుసంధానం చేసుకున్నప్పుడు తప్పకుండా మనకు ఏకాగ్రత కలుగుతుంది. ఈ ఏకాగ్రతాబంధుల చిత్తవృత్తి యోగ మార్గానికి దారితీస్తుంది. ఆ యోగం చేత మనకు నైశ్చల్యం కలుగుతుంది. నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి అంతరంగంతో ఏ కల్మషము లేకుండా త్రికరణ శుద్ధిగా ఆ పరమాత్మ పాదార విందాలకు మన మనస్సును అంకితం చేసినప్పుడు ఆ పరమాత్మ మన అంతరంగంలోనే ఉంటాడు, ఎక్కడో ఉండడు. కాబట్టి సర్వాంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మను మన అంతరంగంలో అంతర్యామిగా గుర్తించడం నామసంకీర్తనలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. అదే ఇక్కడ పుష్పదంతాచార్యుల వారు చెప్పారు. అంత అనంతుడైనటువంటి పరమాత్మను మనం ఎలా భజించాలి, ప్రసన్నం చేసుకోవాలి అనే అంశంపై ఆ విధానాన్ని మనం కూడా అనుసరించినప్పుడు తప్పకుండా పరమాత్మ కరుణాకటాక్షం మనపై కలుగుతుంది అన్నది నా యొక్క మనవి.